ఇవి తినగానే టేస్ట్ ఎక్కువ కానీ పేగులు పాడైపోతాయి. ఈ స్నాక్స్ టేస్ట్ మాత్రం బాగుంటుంది కానీ మీ పేగులు నశించిపోతున్నాయి. మీరు పిల్లలకు ఇవి తినిపిస్తే ప్రమాదమే. చిప్స్, మసాలా, పఫ్ బజ్జీలు ఇవి తింటే ఆ క్రంచ్, ఆ టేస్ట్ బాగానే ఉంటుంది కానీ పేగుల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా. ఒకటి, రిఫైన్డ్ ఆయిల్స్. రిపీటెడ్లీ హీటెడ్ ఆయిల్స్, స్ట్రీట్ ఫుడ్ లేదా ప్యాకెటెడ్ స్నాక్స్లలో వాడేటటువంటి నూనె, అదే నూనె పదే పదే వేడి చేస్తారు. ఇది ట్రాన్స్ ఫ్యాట్స్ను పెంచుతుంది. ఇవి పేగుల లైనింగ్ను దెబ్బతీసి గ్యాస్ట్రిక్, అసిడిటీ, ఐబిఎస్, ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి సమస్యలకు కారణమవుతాయి. ఇక 2, అజినోమోటో, ఎంఎస్జి. చైనీస్ స్నాక్స్, మంచూరియా, నూడిల్స్లలో దీన్ని ఎక్కువగా వాడతారు. ఇది పేగులో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాను నశింపజేస్తుంది, గట్ హెల్త్ను బాగా డౌన్ చేస్తుంది. ఇది డైజెషన్ ను అడ్డుకుంటుంది. ఇక 3, ప్రిజర్వేటివ్స్. సోడియం బెంజోడ్, బిహెచ్ఏ, బిహెచ్టి. ఇవి చిప్స్, నమ్కీన్, బేకరీ ఫుడ్లలో ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగులో టాక్సిన్ బిల్డప్ కి కారణమవుతాయి. క్రమంగా గట్ వాల్స్ మందబలంగా మారి తక్కువ పోషణ శరీరానికి చేరుతుంది. టేస్ట్ కోసం తింటున్న స్నాక్స్ మీ పేగులోని ఆరోగ్యాన్ని నష్టపరుస్తున్నాయి. ఈ రీల్ సేవ్ చేసుకోండి. మీ కిడ్స్ కి వీటిని స్నాక్స్ గా ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి.